జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మగారు, బాబుగారు మీకేం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను, కానీ ఆయనకి ఇంకేమవుతుందో అని లోపల భయంగానే ఉందమ్మగారు. ఎప్పటికప్పుడు బాబుగారిని కంట కనిపెడుతూనే ఉన్నాను, ఏదైనా చేసుకుంటారేమోనని. మరిది గారు అంత పిరికివారైతే కాదు చెల్లి. రా అక్క, అమ్మగారితో నా భయాన్ని చెప్పుకుంటున్నాను. పెద్దత్తయ్య లేరు కాబట్టి నువ్వెన్నైనా చెప్పుకోవచ్చు. తనుంటే మాత్రం అలా మాట్లాడుకు అనేది. ఎందుకంటే విశాల్ని కన్న తల్లావిడ. ఈ ఇంటి కోడలిగా నువ్వే వస్తావు అని 20 ఏళ్ల కిందటే ఊహించిన జ్ఞాని. ధర్మం కోసం యుద్ధమే చెయ్యాలన్న వీరమాతావిడ. నువ్వు సిద్ధంగా ఉండు చెల్లి. ఎంతో మందిని ఆపదల నుండి కాపాడిన నువ్వు విశాల్కొచ్చిన ఈ గడ్డు పరిస్థితిని తప్పించడం నీకు లెక్కేం కాదు. అక్క, నువ్వు రక్తం పంచుకు పుట్టకపోయినా నా కష్టాన్ని పంచుకునే తోడికోడలివి. నా భర్త జీవితాంతో నాకు తోడుగా ఉండాలనుకునేదానివి. నీకు తోడుగా నేనుంటానని చెప్తున్నావా అక్క? నీ మాటతో నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది. అమ్మగారు ఈరోజొస్తారో రేపొస్తారో తెలీదు, కానీ అమ్మవారు రావాలి. అమ్మవారా? అవునక్క, రేపు మనింట్లో మంగళగౌరి వ్రతం చేస్తాను. నా మాంగల్యాన్ని రక్షించే ఆ తల్లిని కొలిచి నాకు అండగా నిలిచేలా చేసుకుంటాను. తప్పకుండా చేయి చెల్లి. నీ చేతుల్లో అగర్బత్తులే కాదు, నీ ఐదోతనాన్ని అడ్డుకుంటే కత్తులు కూడా ఉంటాయి అని నిరూపించు. చూసావా చెల్లి? పెద్దత్తయ్య కూడా నువ్వలాగే ఉండాలి అన్నట్టు పటాన్ని ఊగిసలాడేలా చేసింది. అమ్మగారు, మీ కొడుకుని నా కొడుకులో చూసుకుంటున్నాను. ఎలా ఉన్నా సరే ఎటువంటి లోటు రానివ్వను. శాప విమోచనం కలిగించే దిశగా అడుగులు వేయడానికి రేపు మంగళగౌరి పూజతో నాంది పలుకుతాను. అది నైని అంటే. నేను చెప్తున్నాను కదా చెల్లి, వారం రోజుల్లో విశాల్ ఇంతకు ముందులాగా ఉండకపోతే నా పేరు మార్చుకుంటాను. దీని బట్టి చెప్పొచ్చు నేనెంత నమ్మకంగా ఉన్నాను కదత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.